చాలా మంది జిమ్కి వెళ్ళి కండలు పెంచి ఇన్స్టాగ్రామ్ లోను ఆఫీస్ లోను ఇంటి దగ్గర ఉన్న ఆంటీల్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తుంటారు. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం ఇలా డైట్ చేసి కండలు పెంచేది పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికేనా, మన కోసం కాదా? ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ లోను రకరకాల ఫిట్నెస్ ఛానల్స్ పుట్టుకొచ్చేసరికి జనాలందరికీ డైట్ల మీద ఫిట్నెస్ల మీద కన్ఫ్యూజన్ వచ్చింది, టోటల్ గా విసుగొచ్చేసి. నువ్వు డైట్ చేసేది నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి కానీ పక్కనున్న కొలీగ్ తినేది తప్పని చెప్పేసి ఏలెత్తి చూపడానికి కాదు. ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నా, ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉన్నా, గెట్ టుగెదర్ పార్టీల్లో ఉన్నా, ఆఖరికి ఒంటరిగా ఉన్నా సరే న్యూట్రిషన్ అనేది నీలో నుంచి ఫ్లో అవుతూ ఉండాలి. న్యూట్రిషన్ అనేది నీలో నుంచి వచ్చే సువాసన అయి ఉండాలి. అలాంటి క్యారెక్టర్ కనుక నీదైతే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని, ఆఖరికి మీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళని కూడా జంక్ తినకుండా ఎడ్యుకేట్ చేయగలవు. డైలీ లైఫ్ లో నీకు వచ్చే టెన్షన్ ని, స్ట్రెస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని నీకు సొల్యూషన్ దొరక్క నీకు ఒక కొత్త కాన్సెప్ట్ నీకు నువ్వే తయారు చేసుకున్నావు. దాని పేరే నాకు నచ్చింది తింటా అడగటానికి నువ్వెవడు. ఈ కాన్సెప్ట్ ని డైలీ నువ్వే నీళ్లు పోసి మరీ పెంచుతున్నావు. ఓషో ఏం చెప్పాడంటే, నువ్వు గనక పువ్వుతో లవ్ లో ఉంటే దాని మీనింగ్ దాన్ని కోసి తల్లో పెట్టుకోమని కాదు, దాన్ని ఆ మొక్క నుండి వేరు చేయకుండా ప్రాణాలతో కాపాడమని. అలాగే నువ్వు గనక మీ కూతురుతో గానీ నీ కొడుకుతో గానీ నువ్వు లవ్ లో ఉంటే దాని మీనింగ్ వాళ్ళు అడిగిన ఫుడ్ అలా కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వటం కాదు, వాళ్ళకి డయాబెటీస్లు, సొరియాసిస్లు, ఎగ్జిమాలు, హార్ట్ పెయిన్లు, మోకాళ్ళ నొప్పులు, మైగ్రేన్స్, ఫ్యాటీ లివర్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ రాకుండా వాళ్ళని కాపాడమని. మీ ఇద్దరు కపుల్స్ ఆల్రెడీ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఐ థింక్ యూ గైస్ ఆర్ ఫెయిల్యూర్ కపుల్. మీతో మాట్లాడి కూడా వేస్ట్.